ఆహ్వానం మేరకు వచ్చినటువంటి నీలకంఠ గారికి, ముళ్ళపూడి వర గారికి, గౌరవనీయులు మురళీమోహన్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అలాగే ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారం. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ఈ సంస్థతో నాకు పరిచయం ఒక 3 ఏళ్ల క్రితం, 3.5 సంవత్సరాల క్రితం వేరే ఏదో కథ చెప్పడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రియల్ ఎస్టేట్ ఆఫీస్కి అని చెప్పేసి వెళితే అక్కడ మొత్తం కళకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు. శివ కంఠంనేని గారు నేను అప్పుడు కలిశాను ఘంటా శ్రీనివాసరావు గారి ద్వారా. అప్పుడు ఏదో కథ చెప్పాను. కథ చెప్తే సరే బాగుంది, కాకపోతే నాకు నా స్టైల్లో ఒక కథ ఏదైనా చేసుకురండి అని చెప్పారు శివ కంఠంనేని గారు. ఆయనకు తగ్గట్టుగా ఆయన స్టైల్, ఎందుకంటే ఆయన దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాడిని నేను ఒక స్నేహితుడిగా. సో అతనికి తగ్గట్టుగా ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఇందులో రాఘవరెడ్డి అనే టైటిల్ తోటి, రాఘవరెడ్డి అంటే అసలు ఫ్యాక్షన్ సంబంధించిన సబ్జెక్ట్ అయితే కాదు, క్రిమినాలజీ ప్రొఫెసర్. అంటే ఆయన ఇలాగా సూటు బూటు వేసుకొని అసలు బ్రహ్మాండంగా ఉంటారు, ఏజెంట్ విక్రమ్ లాగా ఉంటారు అనమాట. సో అలాంటి ఒక క్యారెక్టరేషన్ తోటి కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకొని రాఘవరెడ్డి కథ చెప్పాను. వెంటనే ఒక సిట్టింగ్లోనే చాలా బాగుంది, ఇది చేద్దామని చెప్పేసి అన్నారు. చిన్న సినిమాగా మొదలవుద్దేమో అని అనుకుంటే యాక్చువల్గా మీకేం కావాలి, ఎవరు కావాలో చెప్పండి అని చెప్పేసి అని అక్కడి నుంచి శివ కంఠంనేని గారితో పాటు రాశి గారు, నందిత శ్వేత గారు, అజయ్ ఘోష్ గారు, అలాగే పోసన కృష్ణమల్లి గారు, ప్రవీణ్ గారు, బిత్రి సత్తి, శ్రీనివాసరెడ్డి, అన్నపూర్ణమ్మ గారు, ఇలా చాలామంది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో అంతమంది ఆర్టిస్టులను నాకు ఇచ్చి, మంచి టెక్నీషియన్ ఇచ్చి, ఇంకేం కావాలో ఎలా కావాలో ఏం కావాలో సినిమా మాత్రం బ్రహ్మాండంగా చేయండి అని చెప్పేసి నా మీద ఒక బాధ్యత, ప్రెషర్ 2 కలిపి పెట్టారు. బట్ అనుకున్నట్టుగానే సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. చాలా గొప్ప నటులు నిజంగా. అజయ్ ఘోష్ గారిని నేను, ఆయన పాపం ఆ గతం గురించి చెప్తారని అనుకోలేదు, కానీ గతంలోకి వెళితే చాలా స్నేహం మా ఇద్దరికి కూడా. కలిసి మళ్ళీ పని చేయలేకపోయాం. తర్వాత చేస్తే గీస్తే అజయ్ ఘోష్ గారికి చేయాలి, మళ్ళీ అలా చేయాలంటే ఈ సినిమా ద్వారా నేను కూడా 9 ఏళ్ల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను తెలుగులోకి డైరెక్టర్గా. సో ఈ సినిమా ద్వారా పాత స్నేహితులనే కాదు, మంచి ఆర్టిస్టులతోటి వెళ్ళాలనుకున్నాను. అలాగే అజయ్ ఘోష్ గారు కానివ్వండి, రఘుబాబు గారు కానివ్వండి, చాలా మంచి పాత్రలు చేశారు. సినిమా కూడా అద్భుతంగా ఉంది. క్రిమినాలజీ ప్రొఫెసర్ అంటే ఒక చిన్న బ్లడ్ మార్క్ చూసి దీని వెనక ఎలాంటి హత్య జరిగిందా, సూసైడ్ చేసుకున్నారా, లేకపోతే ఏం చేశారు, ఎప్పుడు జరిగిందని చెప్పగలిగేటువంటి ఒక ఇంటెలెక్చువల్ క్యారెక్టర్లో శివ కంఠంనేని గారు అద్భుతంగా నటించారు రాఘవరెడ్డిగా. అనుకునేవాడిని, అంటే యాక్చువల్గా తను కొత్తగా చేస్తున్నారు కదా, ఏంటి ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి అనుకుంటే ముందు స్క్రిప్ట్ తీసుకెళ్ళిపోయి గంటలు మామూలు స్కూల్లో చదివినట్టు చదువుతారు ఆయన స్క్రిప్ట్. స్కూల్లో స్టూడెంట్ హోంవర్క్ ఇస్తే ఎలాగా ఇది చేస్తారో అలాగా చదివి ప్రిపేర్ అయ్యి ఆ క్యారెక్టర్కి ఏం కావాలి, ఎలా కావాలి, దాంట్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు. సో మురళీమోహన్ గారు, అజయ్ ఘోష్ గారు ఇలాంటి పెద్దలు చెప్పినట్టుగా ఏ పాత్రలోకైనా కూడా ఈజీగా మౌల్డ్ అయ్యి పరకాయ ప్రవేశం చేసి చేయగలిగే సత్తా ఉన్న నటులు శివ కంఠంనేని గారు. రీసెంట్గా మధురపూడి గ్రామం కూడా రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా జనవరి 4వ తారీఖున రిలీజ్ అవుతోంది. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అన్నీ కలగలిపి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించాం. సో అందరూ చూడవచ్చు హ్యాపీగానే. తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి సుధాకర్ మారియో మంగ్లీతోటి ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ఆయనతో పాటు నేను చేశాను. అలాగే నాకు సాంకేతిక సహకారాన్ని ఇచ్చినటువంటి కెమెరామెన్ ఎస్ఎన్ హరీష్, అలాగే ఎడిటర్ ఆవుల వెంకటేష్ గారు, ఫైట్ మాస్టర్ సింధూరం సతీష్, అలాగే
డ్యాన్స్ మాస్టర్స్ భాను గారు, సన్రే మాస్టర్, ఇలాగా అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రచనా సహకారం చేసినటువంటి సత్యమూర్తి గారికి, అలాగే డైలాగ్స్ రాసినటువంటి అంజని గారికి, ఈ కథలో భాగమైన అందరికీ, ఈ సినిమాలో భాగమైన అందరికీ ఈరోజు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి సినిమాకి మీ సపోర్ట్ కావాలి. నేను 9 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను డైరెక్టర్గా నా డైరెక్షన్లో 9 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి సినిమా రాఘవరెడ్డి. దీని తర్వాత వెంటనే ఆదిపురం అని మంచులక్ష్మితో జరుగుతోంది. సో ఈ సినిమా ఆ సినిమాకి వెనుదన్నుగా ఉండాలని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే మీడియా మిత్రులు, పాత్రికేయులు మీరందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం, అలాగే ప్రేక్షకుల ఆశీర్వాదం ఉండాలని సదా కోరుకుంటూ మీ సంజీవ్ మేగోటి. థ్యాంక్ యూ.